ఇగో నిన్న మా వాడకట్టుకి మస్తు దావత అయింది. చిన్న దావత కాలే, అన్న 6-7 ఆటలు పోసిండు, అందరినీ భోజనాలకు పిలిచిండు. ఇక నన్ను కూడా పిలిచిండు. అప్పుడు నేను లేని దావత నడవదు మా గల్లికి. నన్ను కూడా వెళ్తే నేను కూడా పోయినా. అందరు పెట్టుకోవచ్చు రాకులేసి. నా వంతు వచ్చేసరికి నాకు చిన్నగా మెల్లగా 2-3 బొక్కలు పడ్డాయి. 2 పడ్డాయి. అందరు నా ఇద్దరు సాగు చూస్తున్నారు. దానికి 2-3 బొక్కలు వేసింది. అవును, దానికి 2-3 బొక్కలు వేసింది. ఇంత ఇంటి పక్కన ఉంటుంది కదా, అందుకే 2-3 బొక్కలు వేసింది అనుకున్నాం. అందరు నాకు చుట్టే చూస్తారు. నాకు ఎంత దిష్టి రాకుతుందో ఏమో అనుకున్నా. ఇక అంత అన్నం అంతా అయిపోయాక, మొత్తం అన్నం అయిపోయాక మూలుగు తింటా అని అంత అన్నం దెబ్బ తిని ఆయనతో దిష్టి తాకుతుంది ముందే అని అందరు లేచిపోయాక మూలుగు బొక్క కొట్టుకుంటూ కూర్చున్నాం. కొట్టి ఆస్టకు వస్తున్నాం, వాళ్ళకి మూలుగే వెళ్తలేదు. కొట్టి వెళ్తలేదు. ఏంది మూలుగు వెళ్తలేదు అని చూస్తే వాళ్ళు ఏం లేదు, డొల్ల ఉట్టి బొక్కనే పడ్డది. ఎంత దేవుడు నిజంగా చిన్న చూపు చూసిన నన్ను. దేవుడు లేడు, దేవుడు ఉంటాడు అనుకున్నా కానీ దేవుడు లేడు. 2-3 బొక్కలు వేయాలా, 2 డొల్లనే ఉండాలి. అలా ఏం లేదు. అలా ఇంకోసారి ఏ దాతలో పోయినా 3 బొక్క వేసుకోను నేను. చూడు, ఆహా, విధ ఆడిందిరా నీతో నీ వింత నాటకం.